మన దేశంలో ఆలోచన ధోరణి శాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసింది. అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనకు సంబంధించిన వ్యవస్థలలో వచ్చినటువంటి తేడా. ఇదివరకటి రోజుల్లో ఏడాదికో 100 రూపాయల జీతం పెరిగితే వామ్మో అనుకునేటటువంటి రోజుల నుంచి ఇవాళ 10,000 అనేటువంటి సంపాదన నార్మల్గా అనిపిస్తున్నటువంటి రోజులు. దాంతోపాటు మన దగ్గర ఇక్కడ వస్తున్నటువంటి జీతాల మీద ఒక వెక్సేషన్ వచ్చింది. ఎంతకంటే భారీగా సంపాదించుకోవాలంటే విదేశాలకు వెళ్ళడం బెటర్ అన్నటువంటి ఆలోచన వచ్చింది. డిగ్రీలు ఇక్కడ చేస్తే ఎంఎస్ల పేరుతో విదేశాలకి లేదా ఇంటర్మీడియట్ దశ నుంచినే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి విదేశాలకు పంపించేయడం అన్నది అలవాటైంది. అవసరమైతే ఉన్న ఆస్తులన్నీ అమ్మి అయినా సరే లేదా అప్పు చేసైనా సరే తమ బిడ్డల్ని విదేశాలకు పంపిస్తే అక్కడ చదువుకుని అక్కడే చివరికి అక్కడైతే కర్రీ పాయింట్లో పనిచేసినా, పిజ్జాలు అమ్మినా, లేకపోతే కనుక సూపర్ బజార్లో పనిచేసినా తప్పు లేదు. ఈ దేశంలో అట్లా ఉండి పని చేస్తే వాళ్ళని మనం గౌరవించరు కాబట్టి, మనమే గౌరవించం, మన బిడ్డల్ని ఇంకెవరు గౌరవిస్తారు కాబట్టి అక్కడికి వెళ్తే ఆ పని చేసుకున్న తప్పేం లేదు. డాలర్లలో సంపాదిస్తారు కాబట్టి మంచి ఫ్యూచర్ వస్తుందని భావిస్తున్నారు. అందుకని విదేశాలకు వలస వెళ్ళే విద్యార్థుల సంఖ్య భారతదేశంలోనే ఎక్కువ ఉంది. ఇక్కడ ఎన్ని విద్యా సంస్థలు ఉన్నా, ఎలాంటి విద్యా సంస్థలు ఉన్నా ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కూడా మన దగ్గర నుండి భారీగా పెండాలనుకుంటే వాస్తవంగా ఆస్ట్రేలియాలో చదివే విద్యార్థుల్లో భారతీయులది 2వ స్థానం. 2023 ఆగస్టు నాటికి 120,000 మంది భారతీయ విద్యార్థులు అక్కడ ఉన్నారు. కాన్బెర్రాలోని భారత హైకమిషన్ ఈ విషయం చెప్తుంది. ఇప్పుడు విదేశీ విద్యార్థులు బ్రిటన్ వంటి దేశాలకు వెళ్ళడానికి స్టూడెంట్ వీసా ఫీజు $900 $75,000గా ఉంటే ఆస్ట్రేలియా గతంలో $710 ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు $1,600 పెంచింది. అంటే $133,000 వీసా ఫీజు కింద పెట్టాలి. ఈ పెంచిన ఫీజులు 1వ తారీఖు నుంచినే అమల్లోకి వచ్చేసినాయి. అంటే లక్షలాది మంది భారతీయ విద్యార్థులకి ఇది కీలకం. అయితే దానికి భయపడి ఆగేవాళ్ళు ఎవరూ లేరు. అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, చదువుకుంటుంటే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే పంపించేస్తారు.